తాజాగా టీడీపీ ఎలక్షన్ యాడ్స్లో దివాకర్ ది క్యాషియర్ అనే ఎలక్షన్ యాడ్లో వైసీపీ గవర్నమెంట్ని జగన్ గారిని విమర్శ చేస్తూ జగన్ గారి స్కీమ్స్ ఏమైనా జగన్ గారి ఇంట్లోంచి వస్తున్నాయా, సాక్షి పేపర్ నుంచి వస్తున్నాయా, వైఎస్ భారతి సిమెంట్స్ కంపెనీ వస్తున్నాయా అని విమర్శ చేయడం జరిగింది. అసలు టీడీపీకి వైసీపీని విమర్శ చేసే నైతిక బాధ్యత ఉందా? 2014 నుంచి 19 వరకు వీళ్ళే అధికారంలో ఉంది. 600 హామీలు ఇవ్వడం జరిగింది బాబు గారు. ముఖ్యంగా 3 ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానండి యువకులు మోసం చేయడం జరిగింది. మహిళలకు పూర్తిగా డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలందరికీ రుణమాఫీ చేస్తానని మహిళలను మోసం చేయడం జరిగింది. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని రైతులు మోసం జరిగింది. రైతుల్ని, యువకుల్ని, మహిళల్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని అందరినీ మోసం చేసి గద్దెనెక్కి వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇప్పుడు జగన్ మీద పడి ఏడుస్తున్నారు. ఆయన పథకాలు ఇస్తున్నారని జనాలకు బాగా తెలుసు. ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరు మోసగాళ్ళు, ఎవరు మాట ఇచ్చి మోసం చేస్తారో, ఎవరు మాట ఇచ్చి నిలబడతారో, ఎవరు విశ్వసనీయమైన నాయకుడు, ఎవరు వీరుడు ధీరుడు ఒక దీశాలి అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. అసలు 19 నుంచి 24 వరకు జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు గవర్నమెంట్లో. ప్రజల ఇంటి వద్దకే గవర్నమెంట్ వస్తుంది. అసలు వాలంటరీ వ్యవస్థ అనేది మీ బుర్రకు ఎప్పుడైనా తట్టిందా? ఎన్నో పథకాలు ఇంటి వద్దకే వస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది జగన్ గారు. 4 పోర్ట్సు, 10 ఫిషింగ్ హార్బర్సు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 127 ఇండస్ట్రీసు, 3 ఇండస్ట్రియల్ కారిడార్సు, ఉద్యానం ప్రాజెక్టు, 17 మెడికల్ కాలేజీలు, పిల్లలకు ఐబీ సిలబస్సు, 10,000కు పైగా సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ, 1,80,000 పైగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. ఇవన్నీ డెవలప్మెంట్ మీకు కళ్ళకు కనబడడం లేదా? కళ్ళకున్న పచ్చ అద్దాలు తీసేయండి దయచేసి. వాస్తవం తెలుసుకోండి. ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయం చైతన్యం గలవారు ఆంధ్ర ప్రజలు. వాళ్ళకు తెలుసు ఏ నాయకుడు వల్ల మంచి జరుగుతుందో, ఏ నాయకుడు మనకు మంచి చేస్తారో, ఎవరు విశ్వసనీయమైన నాయకుడో ప్రజలకు బాగా తెలుసు. ఎవరు మాట ఇచ్చి మోసం చేస్తారో, ఎవరు మాట ఇచ్చి నిలబడతారో ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు కంపల్సరీ మంచికి, వాళ్ళకు మేలు ఎవరి వల్ల జరుగుతుందో వాళ్ళకే ఓటు వేస్తారు. ఇది పక్కా. ఎవరు ఎన్ని జిమ్మికులు వేసినా ప్రజలకు బాగా తెలుసు. ఓటు వేసేటప్పుడు కంపల్సరీ ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. ఆల్రెడీ 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. 2024లో కూడా జగన్ గారు వై నాట్ 175 అని అందుకే చెప్తున్నారు. ప్రజలకు గుండెల్లో తెలుసు ఎవరి వల్ల మేలు జరుగుతుందో వాళ్ళకే ఓటు వేస్తారు.